ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనము చూచినప్పుడు మరి భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళడం మనము చూస్తాం. ఆది కాండములో మరి హానోకుని మనము చూస్తాం. ఆయన 300 సంవత్సరములు కూడా దేవునితో నడిచిన వ్యక్తిగా, దేవునికి ఇష్టడై ఉండుట మనము చూస్తాం. విశ్వాసమును బట్టి మరి 5వ వచనంలో మనం చూసినట్లయితే హానోకు మరణము చూడకుండానట్లు మరి ఆయన దేవుని ద్వారా కొనిపోబడినట్లు మనము చూస్తాం. మరి ఆయన కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉన్నాడు. వాక్యంలో మనము చూస్తే ఆయనకి ఇష్టడై ఉండడం అంటే ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, కార్యాలు చేస్తాడని నమ్మి విశ్వసించే వారముగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనం అన్నీ చేస్తాము, అలాగే ప్రార్థనలు చేస్తాము, కానీ విశ్వాసము లేకుండా ప్రార్థనలు చేసినప్పుడు అది వ్యర్థము. దేవుడు కార్యము చేస్తాడని మనము ముందుగానే నమ్మి విశ్వసించాలి. 6వ వచనంలో మనము చూచినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని రాయబడి ఉంది. అందుకే నోవాహు విషయంలో కూడా మనము చూచినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఓడను కట్టమని. మరి ఆయన కుటుంబాన్ని ఆయన రక్షిస్తానని దేవుడు వాగ్దానము చేసినప్పుడు వారి ఇంటి వారి రక్షణ కొరకు ఆయన జలప్రలయము చూడక ముందే ఆయన ఓడ కట్టడం మనము చూస్తాం. అక్కడ దేవుడు చెప్పి ఉన్నాడు జలప్రలయము వస్తుందని. మరి మనుషులు చేసే పాపము వలన మరి సమస్తము కూడా నాశనము చేస్తాను, నీ కొరకు కుటుంబము కొరకు ఒక ఓడను కట్టమని చెప్పినప్పుడు మరి నోవాహు, అయ్యో నేను వర్షాన్ని చూడలేదు, మేఘముని చూడలేదు, లేదా ఆ జలప్రలయము ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, నేను ఎలా ఓడ కట్టాలి అని దేవుణ్ణి అడగలేదు. కానీ విశ్వాసముని బట్టి ఆయన ఓడ కట్టడం మనము చూస్తాం. అబ్రహాము జీవితంలో కూడా మనము చూచినప్పుడు దేవుడు ఆయనను పిలిచినప్పుడు మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. 8వ వచనంలో మనం చూసినట్లయితే తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు ఆయన బయలు వెళ్ళను అని రాయబడి ఉంది. అంటే వాగ్దానాలను వీరు నమ్మి ఉన్నారు, అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మనకి ఒక మార్గమున వెళ్ళమని చెప్పినప్పుడు, లేదా ఈ పని చేయమని చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, లేదా ఈ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని మాటను మరి విశ్వాసముతో మనము నమ్మి ముందుకి సాగే వారముగా ఉండాలి. ఎలాగైతే మన పితరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయి దీవెనలు ఆశీర్వాదాలు పొంది ఉన్నారు, మనం కూడా అట్టి విధముగా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఈ వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మా రక్షక, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా, వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మీ అందు విశ్వాసము లేకుండా ఈరోజు అనేకులు తండ్రి దేవా వారి స్వంత ప్రయత్నాలు వారు చేయుచున్నారు తండ్రి. మీపై ఆధారపడకుండా తండ్రి దేవా వారి ముందుకు వెళ్ళుచున్నారు తండ్రి. దేవా, ఉదయకాల సమయమున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అలనాడు హానోకు, నోవాహు, అబ్రహాము, అలాగే బైబిల్ గ్రంథములో ఎంతోమంది తండ్రి దేవా మీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లుగా తండ్రి దేవా మరి అందరూ కూడా ఆ విధముగా ఉండిలాగున ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి, సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.